బ్రేకింగ్ న్యూస్. నూతన సంవత్సరం వేళ సూర్యాపేటలో హత్య చోటు చేసుకుంది. ఒక దారుణం చోటు చేసుకుంది. అన్నదమ్ముల పిల్లలే భూమి కోసం చంపుకున్న ఘటన చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లాలో ఈ దారుణం జరిగింది. చివ్వేముల మండలం లక్ష్మీనాయక తండాలో ఒక వ్యక్తిని దారుణంగా చంపేశారు. కొత్త సంవత్సరం మొదటి రోజే ధరవత్ శేషుని గొంతు కోసి కిరాతకంగా చంపేశారు ధరవత్ దీపక్. భూ వివాదం నేపథ్యంలో శేషును కిరాతకంగా చంపేశాడు దీపక్ శేషు ఇద్దరు కూడా అన్నదమ్ముల పిల్లలే. కొద్ది రోజులుగా వీరి మధ్య భూమి విషయంపై గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు టైం చూసి శేషును చంపేశాడు దీపక్. మృతదేహాన్ని సూర్యాపేట జిల్లా ప్రభుత్వ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ హత్యకు గురించి కుటుంబ సభ్యులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. శేషు వాళ్ళ అన్నని లక్ష్మీనాయకండ సార్ చిన్నమ్మ, మా బాబాయ్ కొడుకు దీపకు మళ్ళీ ప్రవీణ్, సురేష్, రాజశేఖరు వాళ్ళ నలుగురు ఆడ కూర్చొని తాగుతారంట సార్. ఈయన డ్యూటీ నుంచి వస్తుంటే నైట్ సార్ రాత్రి 12:30 తర్వాత ఆడ ఇక ఈయనకు కూసో అని కూసోబెట్టి ఇక కొద్దిగా మందు పోసి తాపించి ఇక వాళ్ళ నలుగురు కలిసి కత్తి వాళ్ళు పదురుకొని ఉన్నారు సార్. కత్తి చాకు తీసుకొని పక్కన పొడి ప్లాన్ ప్రకారం సార్ ఈయన ఎట్టయినా చంపేయాలి అని ఎప్పటి నుంచో ఇక లోపల చేస్తుండే ఆయన. ఎందుకంటే ఈయన పోతే మాకు ఇక చెప్పేటోడు ఉండడు. ఇక ఇక మా తమ్ముడు మా నాన్న ముసలోడు పెద్ద మనిషి అంటూ నేను ఆయనకు చంపేస్తే మాకు తిరుగు ఎవరు ఉండరు అని ప్లాన్ వేసాడు. మా బాబాయ్ అంటుంటే ఉంది అప్పుడప్పుడు అంటాడు సార్, నా కొడుకును సాగుతుంది మిమ్మల్ని చంపడానికి ముగ్గురులో అని అంటాడు. మా చిన్నమ్మ అంటుంటాడు. భూకంగా పాత కక్షల వల్లనే చేస్తుంటారు సార్. ఈ ల్యాండ్ దగ్గరనే అన్నదమ్ములు ఒకటి అంటే గతంలో కేసులు ఉన్నాయి సార్. నడుస్తున్నాం, వాళ్ళు కోర్టులో తిరుగుతున్నాం, వాళ్ళు తిరుగుతున్నాం, మేము తిరుగుతున్నాం. అంటే ఇప్పుడు మొత్తానికి అయినా ఇక కావాలని చంపేసారు సార్. భూపంచాయతీ ఆడ ఇప్పుడు ఏం లేదు సార్, కానీ పాత కక్షలతో జరిగిందో మాకైతే పూర్తిగా తెలియదండి. కాకపోతే నైట్ డ్యూటీ నుండి ఇంటికి వెళ్ళే సమయంలో అక్కడ వాళ్ళ ఊర్లో ఉంటారు కదా తండాలో వాళ్ళు పార్టీ కానీ అక్కడ కూర్చున్నారంట. ఆ పార్టీ కూర్చున్న సమయంలో తెలిసిన వాళ్ళు కదా పిలిచారనేసి వెళ్ళి మాట్లాడారో ఏం చేశారో ఇక అక్కడ భూవాదన ఏదో వచ్చిందంట. ఆ గ్యాప్లోనే రిటర్న్ తెలుస్తారు కదా, శత్రువులు ఎవరో మనకు తెలిసిన వాళ్ళు, మన దగ్గర వాళ్ళు ఎవరో తెలుస్తారు కదా. వాళ్ళ బాబాయ్ వీళ్ళకు సంథింగ్ ఎప్పుడో ఉండేదంట గొడవ. ఆ గొడవకి ఇప్పుడు వాళ్ళు ప్లాన్ చేసి ప్రీ ప్లానింగ్గా మొత్తం ప్లాన్ చేసి చంపేసిర్రు. అసలు నరకేసిర్రు. ఏం లేదన్న, మొత్తం చంపేసిర్రు, ముక్కలుగా నరికేసిర్రు. మొత్తం కత్తి పోట్లే ఉన్నాయి. ఇది జరిగింది. మా అన్నయ్య, మా పెద్దమ్మ కొడుకు, మా అన్నయ్య. అలాగే ఎవరనేసి మనకి ఎట్లా తెలుస్తుంది అంటే వాళ్ళ రిలేటివ్స్ అంటే దగ్గర వాళ్ళే అనేసి అంటున్నారు. వాళ్ళ బాబాయ్ కొడుకులు అనేసి అంటున్నారు. ఊరు తండా మొత్తం అదే అంటున్నారండి. అదే ఇక ఒక్కరు కాదు ప్రీ ప్లానింగ్ గా చాలా మంది చేసింది అది. 5 6 ఆ మనిషి యొక్క బాడీకి, ఆయన పర్సనాలిటీకి తను తట్టుకోవడానికి 3-4 మెంబర్స్నైనా నూకేసి వచ్చేసే రకం కాబట్టిగా ప్రీ ప్లానింగ్గా ఒక 7-6 మంది చేయడం జరిగింది. ఇది మొత్తం ప్లానింగ్ చేసే పాత కక్షలతోనే ఈ హత్య చేశారు అని చెప్తున్నారు. పాత కక్షలతోనే ఆస్తి కోసం అమానుష్యంగా ఒక మనిషిని చంపేశారు. పైగా అన్నదమ్ముల పిల్లలని చెప్తున్నారు. చాలా ఎక్కువ మంది, సుమారు 5-6 ఈ హత్యలో పాల్గొని ఉంటారనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి రమేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రమేష్, నూతన సంవత్సరం మొదటి రోజే దారుణమైన హత్య, పైగా అన్నదమ్ముల పిల్లలు ఆస్తి కోసం ఇలా చంపుకోవడం చాలా ఘోరమైన విషయమే. పోలీసులు ఏం చెప్తున్నారు ఈ ఘటన గురించి? ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా?
నిజంగా ఇది విషాదమైన ఘటన అని చెప్పవచ్చు. ఎందుకంటే కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నటువంటి వేళ మొత్తం ఈ విధంగా గ్రామాల్లోనే కాకుండా మళ్ళీ సొంత వీరి అన్నదమ్ములు గత కొంతకాలం నుంచి కూడా వీరి తండ్రుల మధ్య కూడా భూతగాదాలు వస్తున్నాయి. అయితే దాంట్లోనే భాగంగా ఇవాళ తమ్ముని రాత్రి ఏదైతే పార్టీకి కూడా పిలిపించి వారు ప్రీ ప్లాన్డ్ గా కూడా పిలిపించి మందు తాగించి ఆ తర్వాత మొత్తం నలుగురు కలిసి కూడా కత్తితో కూడా ఏ విధంగా ఎంత దారుణంగా హత్య చేశారో కూడా మనం చూస్తున్నాం. మొత్తం కూడా ఎవరు ఊహించలేదు, అతను కూడా ఊహించలేదు. మామూలుగా మాట్లాడుకుందామని పిలిస్తే అక్కడికి వెళ్ళడం జరిగింది, పార్టీ చేసుకుందాం మాట్లాడదామంటేనే అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ అతనికి ఎలాంటి ఈ విధంగా తనని చంపుతారని కానీ ఈ విధంగా చేస్తారని కానీ అతను ఊహించలేదు. మొత్తం ఇది ఒక దారుణమైన ఘటన అని చెప్పుకోవచ్చు. అయితే గ్రామంలో ఈ ఘటన జరగడంతో పోలీసులు మొత్తం పికెటింగ్ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే అల్లర్లు చెలరేగే నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి మొత్తం, ఎందుకంటే అక్కడంతా తండా వాసులు, గిరిజన వాసులు, చనిపోయింది కూడా గిరిజనులు కావడంతో కూడా మళ్ళీ పెద్ద తగాదాలు చోటు చేసుకుంటాయనే ఉద్దేశంతో కూడా రాత్రి నుంచి కూడా పోలీసులు పికెటింగ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ రాత్రి 12:30 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మాట్లాడదామని పిలిపించుకొని అత్యంత దారుణంగా తన వెంట తెచ్చుకున్నటువంటి కత్తులతో హత్య చేయడం జరిగింది. ఈ హత్యకు భూ వివాదమే, గత కొంతకాలంగా వస్తున్నటువంటి అన్నదమ్ముల పంచాయతీ భూ వివాదమే దీనికి కారణమని తెలుస్తుంది. మొత్తం అంతా కూడా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరవుతున్నారు. గ్రామంలో మాత్రం ఒక టెన్షన్ వాతావరణం ఉందని చెప్పొచ్చు. రాత్రి నుంచి కూడా పోలీసులు అక్కడే బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ మార్టం కోసం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. మరి కాసేపట్లోనే గ్రామానికి తరలించినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు అయితే మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. సొంత అన్నదమ్ముళ్ళే ఈ విధంగా చిన్నపాటి భూతగాదాలతో ఈ విధంగా హత్యలు చేసుకోవడం అనేది ఒక దారుణమైన ఘటన. నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సమయంలో కూడా క్రైమ్ రేట్ ని తగ్గించాలని పోలీసులు భావిస్తుండగా మొదటి కేసే ఈ విధంగా భూతగాదాలతో హత్య చేసుకోవడం అనేది ఒక సంచలనంగా మారిందని చెప్పవచ్చు. రమేష్, ఇంతవరకు ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? మొత్తం మీద 6 వ్యక్తుల్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే 4 ఇందులో ప్రమేయం ఉంది. కానీ ఆ సాయంత్రం పూట నుంచి కూడా వీరంతా కూడా ఫుల్లుగా మద్యం తాగి వారికి ముందుగానే తనంతా కూడా ఫ్రీ ప్లాన్ కి ఇవాళ చంపాలని కూడా ఉద్దేశం పూర్వకంగానే మొత్తం 6 కూడా కలిసి అక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో 6 కూడా ఉండడం జరిగింది. 6 కూడా పోలీసుల అదుపులోనే ఉన్నారు. అయితే ప్రధాన అతనే కత్తితో చంపినట్లు కూడా అతన్నే గుర్తించడం జరిగింది. వీరు తోడుగా కూడా రావడం జరిగింది. వారు కూడా అదే గ్రామానికి చెందిన వారు కూడా దూరపు బంధువులనే వెంట తీసుకోవడానికి కూడా ఈ విధంగా అఘాయిత్యానికి పాల్పడడం జరిగింది. కానీ గ్రామంలో ఒక సిచ్యువేషన్ ప్రస్తుతం మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఒక టెన్షన్ వాతావరణంతో పోలీసులు భారీగా మోహరించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ రమేష్, సూర్యాపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చివ్వెంల మండలం లక్ష్మీనాయక తండాలో ఒక వ్యక్తిని దారుణంగా చంపేశారు. అన్నదమ్ముల పిల్లలు ఈ హత్యకు పాల్పడ్డారు. కొత్త సంవత్సరం మొదటి రోజే ధరావత్ శేషుని అతి దారుణంగా కిరాతకంగా గొంతు కోసి చంపేశారు. మొత్తం శరీరం అంతా కూడా కత్తిపోట్లే ఉన్నాయి అని అతని సోదరి కూడా చెప్తుంది. గొంతు కోసి శరీరంలో ఎక్కడంటే అక్కడ కత్తితో పొడిచి కిరాతకంగా చంపేశారు. భూ వివాదం నేపథ్యంలోనే శేషును కిరాతకంగా హత్య చేశారు అని చెబుతూ ఉన్నారు. దీపక్, శేషు కూడా అన్నదమ్ముల పిల్లలు. కొద్ది రోజులుగా వీరి మధ్య భూమికి సంబంధించిన గొడవలు ఉన్నాయి. టైం చూసి శేషును దీపక్ మరికొంతమందితో కలిసి చంపేశాడు. మృతదేహాన్ని సూర్యాపేట జిల్లా ప్రభుత్వ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హత్యకు సంబంధించి నిందితులందరినీ కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. నాకైతే పూర్తిగా తెలియదండి. కాకపోతే నైట్ డ్యూటీ నుండి ఇంటికి వెళ్ళే సమయంలో అక్కడ వాళ్ళ ఊర్లో ఉంటారు కదా తండాలో వాళ్ళు పార్టీ కానీ అక్కడ కూర్చున్నారంట. ఆ పార్టీ కూర్చున్న సమయంలో తెలిసిన వాళ్ళు కదా పిలిచారనేసి వెళ్ళి మాట్లాడారో ఏం చేశారో ఇక అక్కడ భూవాదన ఏదో వచ్చిందంట. ఆ గ్యాప్లోనే రిటర్న్ తెలుస్తారు కదా, శత్రువులు ఎవరో మనకు తెలిసిన వాళ్ళు, మన దగ్గర వాళ్ళు ఎవరో తెలుస్తారు కదా, వాళ్ళ బాబాయ్ వాళ్ళకి వీళ్ళకి సంథింగ్ ఎప్పుడో ఉండేదంట గొడవ. ఆ గొడవకి ఇప్పుడు వాళ్ళు ప్లాన్ చేసి ప్రీ ప్లానింగ్గా మొత్తం ప్లాన్ చేసి చంపేసిర్రు. అసలు నరకేసిర్రు, ఏం లేదన్న, మొత్తం చంపేసిర్రు, ముక్కలుగా నరికేసిర్రు. మొత్తం కత్తి పోట్లే ఉన్నాయి. ఇది జరిగింది. మా అన్నయ్య, మా పెద్దమ్మ కొడుకు, మా అన్నయ్య. అలాగే అరే కొడుకు ఆడపిల్లలు లేరాయో కొడుకు
ఎవరనేది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే వాళ్ళ రిలేటివ్స్ అంటే దగ్గర వాళ్ళే అనేసి అంటున్నారు. వాళ్ళ బాబాయ్ కొడుకులు అనేసి అంటున్నారు. ఊరు తండామిగా ప్రీ ప్లానింగ్గా ఒక 7-6 మంది చేయడం జరిగింది. ఇది మొత్తం ప్లానింగ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం శాస్త్రీమాం. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రీమాం. ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. జలుబు తలనొప్పి. అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.